నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. మళ్ళీ నా లుక్స్ని జడ్జ్ చేయొద్దు. సో వస్తూ ఉండగా ఒక వీడియో చూస్తూ ఉన్నాను. వీడియో చూస్తూ ఉంటే జార్ఖండ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే ఆ పాయింట్ చూసిన తర్వాత నాకు నా రియల్ లైఫ్లో జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే జార్ఖండ్లో బాగా ఇప్పుడు వర్షం పడుతున్నా సరే ఒక స్టూడెంట్ మాత్రం ఒక బోర్డు పట్టుకొని నిలబడినాడు. అదేంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత లంచం ఇవ్వాలి, ఎన్ని లక్షల లంచం ఇవ్వాలని ఒక్కొక్క దానికి రాసి ఉంది. లంచం భారతదేశంలో ఈరోజు కొత్తగా తీసుకుంటున్నారా? అది మా నాన్న ఉద్యోగం చేసే కాలంలో, అంటే మేబీ ఆ 50 years బ్యాక్, నాట్ నౌ. ఇప్పుడు మా ఫాదర్ జాబ్ చేసి రిటైర్ కూడా అయ్యారనమాట. దానికి బిఫోర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సో మా తాతగారు ప్రయత్నం చేస్తారు. మా తాతగారు వచ్చేసింటే మా అమ్మ వాళ్ళ నాన్న వచ్చేది గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. R&B డిపార్ట్మెంట్లో చేశారు. దానికి బిఫోర్ ఆర్మీలో చేశారు. అండ్ ఆర్మీలో చేసేటప్పుడు వాళ్ళ అధికారి మందు తాగమని ఫోర్స్ చేశాడంట. నేను తాగను అన్నారట. తాగకపోతే ఊస్టింగ్ చేస్తా అన్నాడంట అహంకారంతో. నువ్వు ఊస్టింగ్ చేసేదేంటి, నేనే రిసిగ్నేషన్ ఇస్తా అని విసిరి కొట్టేసి వచ్చారనమాట. ఆ రోషం పౌరుషంతోనే పెరిగా నేను. అండ్ చెప్తా, తాతగారు జీవితంలో అసలు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు అసలు కాంగ్రెస్కు ఓటేయలేదు. ఇంట్లో ఎవరిని ఓటేయడానికి ఒప్పుకోలేదు. యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీ అనమాట మాది. అయితే నాన్న ఉద్యోగం కోసము లంచం కట్టాల్సి వచ్చింది. అప్పట్లోనే లంచాలు అడిగారంట. ఎంత? 10,000, 15,000, 20,000. అప్పట్లో అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం? చాలా సంవత్సరాల క్రితం. లైక్ 55 years బ్యాక్. ఎస్, 55 years బ్యాక్ అంత లంచం అడిగారంటే ఇప్పుడు అది ఎంత కాస్ట్ ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. సో తాతగారు చెప్పారంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, లంచం కట్టి ఉద్యోగం సంపాదించే ప్రసక్తే లేదు అని. ఎందుకంటే తాత చాలా స్ట్రిక్ట్ అనమాట. లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకోకూడదు. సో జస్ట్ మందు తాగకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తానంటే ఆత్మాభిమానం కోసం రిజైన్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఆయన స్వయం శక్తితో అప్పట్లో ఆయన చదువుకున్న దానికి R&Bలో ఉద్యోగం సంపాదించారు. అలాంటిది మా డాడీకి రూల్ పెట్టారు. సో డాడీ వాళ్ళ నాన్న వచ్చేసి రైతు కాబట్టి సో మా తాతగారి ద్వారా ఉద్యోగం అడిగారనమాట. చాలా సంవత్సరాలు వెయిట్ చేసి ఫైనల్గా ఇంకా ఏజ్ దాటిపోయే లాస్ట్ మూమెంట్లో డాడీకి రైల్వేలో ఉద్యోగం దొరికింది. ఆ డిపార్ట్మెంట్ అసలు డాడీకి ఇష్టమే లేదు. బట్ స్టిల్ ఇంకా అప్పట్లో ఆప్షన్ లేకుండా పోయింది. అప్పటి రోజుల నుంచే ప్రభుత్వ ఉద్యోగాలకు లంచాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎస్పెషల్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లంచాలంటే నిన్నగాక మొన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడి, నేను పాలిటిక్స్లో ఉంటాను కదా, అండ్ నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది బిజినెస్ పీపుల్ సిన్స్ వెరీ లాంగ్ ఇయర్స్. వాళ్ళు అంటున్నారు తెలంగాణలో ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు అసలు ఎవరిని బయట వాళ్ళని తినిచ్చేవాళ్ళు కాదు, లంచాలు ఆ కుటుంబం వాళ్ళే తినేవాళ్ళు. కానీ కాంగ్రెస్ తాను తిని 10 మందికి తినేలాగా చేస్తుంది. ఇంకా ఉన్న ఈ 3 ఏళ్ళు ఎలాగోలకు బాగా సంపాదించేసేసుకోవాలి, ఇంకా లేదంటే కష్టమవుతుంది అని. అండ్ లాస్ట్ ఇయర్ ఇంకొక ఫ్రెండ్ని కలిస్తే వాళ్ళు ఏవో ప్రాజెక్టులు అవి చేస్తారనమాట, రోడ్స్ అట్లాంటివి. సో వాళ్ళు అంటున్నారు మీ బీజేపీ ప్రభుత్వం దిగిపోయే వరకు మేము అసలు నేషనల్ ప్రాజెక్టులు ముట్టుకోము, అస్సలు అన్ని సిస్టంలో ఎక్కించాలంటారు, బిల్స్ పెట్టాలంటారు, తలకాయ తింటారు. కాంగ్రెస్ ఉన్నప్పుడైతే 100 కోట్ల ప్రాజెక్ట్ తీసుకుంటే 300 కోట్లు వసూలు చేసుకునే వాళ్ళం, వాటికి ఒక 100 కోట్లు తెచ్చుకునే వాళ్ళం, బిల్లు మాత్రం 100 కోట్లకే పెట్టేవాళ్ళం, మాకు 200 కోట్లు లాభాలు వచ్చేవని. ఎంతో దారుణంగా దోచుకుంటున్నారు. అసలు దోచడం అనేది ఎక్కడ మొదలవుతుంది? ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే మొన్న ఒక పర్సన్ అంటున్నారు, నా ఫ్రెండ్ ఆయన NRI, ఒక 10 కోట్లు సంపాదించుకున్నాడంట, వచ్చి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఆశపడ్డాడంట. 25 కోట్లకి ఎమ్మెల్యే ఎక్కడ వస్తుంది? 100 కోట్లు మినిమం ఖర్చు పెడితే తప్ప నువ్వు గెలవడానికి వీలేదని. అంటే ఎమ్మెల్యేగా గెలవడానికి 100 కోట్లు, ఇంకా ఎంపీగా గెలవడానికి 150, 200 కోట్ల. ఈ లెక్కన మళ్ళీ ఎలక్షన్ ఖర్చులు ఇచ్చేది ఎమ్మెల్యేకి ఎంత? 30. నేను కంటెస్ట్ చేసేటప్పుడు అయితే అక్షరాల 23 లక్షలు, అంటే 2019లో అంతే ఖర్చు పెట్టాలి. ఇక మా దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎలాగో మేము ఓడిపోతాం, మాకు ఆ సంగతి తెలుసు. 15 లక్షలు ఖర్చు పెట్టామన్నమాట, యాక్చువల్లీ విత్ ఇన్ ద బడ్జెట్. కానీ అందరికీ తెలుసు, ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు, ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్ని కోట్లు ఖర్చు పెడతాడు. అంటే 5 కోట్ల నుంచి మొదలు పెట్టుకొని 100 కోట్ల వరకు ఆయా నియోజకవర్గాలకు ఖర్చు పెడతారు. మరి ఇప్పుడు ఒకవేళ తను గెలిచిన తర్వాత మరి అది ఎలా సంపాదించుకోవాలి? అందుకే దోచుకోవడం మొదలు పెడతారు. ఇంతకీ ఆ డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు? ముందు ఎలక్షన్ అప్పుడు ప్రజలకే పెడుతున్నాడు. మరి డబ్బులు ఎవరి దగ్గర నుంచి దోచుకోవాలి? ప్రజల దగ్గర నుంచి దోచుకోవాలి. 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 500 కోట్లు దోచుకుంటాడు. అట్లీస్ట్ చీప్గా 250 కోట్లను దోచుకోవాలా, లేదా వడ్డీ చక్రవడ్డీతో కలిపి బయట నుంచి మళ్ళీ అప్పులు కూడా తెచ్చుకుంటారు. అందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఉండరు కదా. సో ఎలక్షన్ కారణంగా నాయకులందరూ దొంగలనా? కాదు, ప్రజలే పెద్ద దొంగలు. ప్రజలు నాయకుల దగ్గర దోచుకోవాలనుకుంటారు, ఆ నాయకులు దోచుకున్నది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనుకుంటారు. నిన్న మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ ఎంతో అందమైన మొక్కలు నాటితే వచ్చి పీక్కెళ్ళిపోయారు. అక్కడ వాటర్ ఫౌంటైన్లు పెడితే దూరంగా నిలబడి ఫోటోలు తీసుకోవాలి కదా. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అంతో ఎంతో చదువుకున్న వాళ్ళకి కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఆ వాటర్ ఫౌంటైన్లో దిగేసి అది చేపల్లాగా ఈత కొట్టినట్లు చేస్తున్నారు. బేసిక్ సివిక్ సెన్స్ ఉండదు. ప్రభుత్వం సొమ్మె దోచేసుకుందాం అనుకుంటారు. ప్రభుత్వం ఏమన్నా ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడుతుందా ఏంటి? రాజుల కాలం నుంచి
ఇప్పటి వరకు ప్రపంచంలో అన్ని దేశాలు ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేసి మళ్ళీ ప్రజలకే పెడుతుంది. దట్ ఈస్ ద సిస్టమ్. అట్లే తిరుగుతుంది అది రౌండ్గా. అంతే, భూమి సూర్యుడు చుట్టూ తిరిగినట్టు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే ట్యాక్స్లే మళ్ళీ ప్రజలకు పెడతారు. మా డబ్బులే కదా అని పీక్కొని పోతే ఎక్స్ట్రా మళ్ళీ ట్యాక్స్లు వేసి మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. మళ్ళీ మీ మొహాల మీద మైకులు పెడితేనేమో అమ్మో రేట్లు పెరిగిపోయినాయి, వాళ్ళమ్మో ఇంత రేట్లు పెంచేశారు, వాయమ్మో అంత ట్యాక్స్లు వేసేసారు, వాళ్ళప్పో మీరు మరి సివిక్ సెన్స్తో మెయింటైన్ చేస్తే కదా. సివిక్ సెన్స్తో నీట్గా ప్రతిదీ మెయింటైన్ చేసుకుంటే మరి తక్కువ పడతాయి. ప్రతి దానికి డబ్బులు. మీరు వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఏ ప్రభుత్వ ఆఫీసులకైనా వెళ్ళండి. మనకు ఒకటి అలవాటు చేశారు, లంచం పడేసే ఆడే చేసి పెడతాడు. ఇది మన జీవితంలో భాగం. మీ జీవితంలో కూడా జరిగే ఉంటుంది, అవునా కాదా? అది 2000, 3000, ఇంకొకట లంచం పడేస్తే జరిగిపోతుంది. ఇదే నేర్పించారు. సరే, మరి బీజేపీ ప్రభుత్వాలు నడుపుతున్న ఏరియాల్లో ఎక్కువ లంచాలు తినట్లేదంటే అసలు తినట్లేదు అని అయితే నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకంటే అలవాటు పడిపోయిన ప్రాణాలు కదా. కాకపోతే ఫార్ బెటర్ మీరు 2014 ముందు ఏ ప్రాజెక్టులకి ఎంత డబ్బులు కేటాయించారు, ఎన్నెన్ని చేశారు అన్నదానికి మీకు డిజిటల్గా అసలు లెక్కలే ఉండవు. చూడండి, సక్రమమైన లెక్కలు ఉండవు, దొరకవు. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చాక మీకు ప్రతిదీ సిస్టంలో ఈజీగా వెతుక్కునే అవకాశం కల్పించింది. సో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అంతో ఎంతో ఈ భారతదేశం కొంచెం బెటర్మెంట్ అవుతుందంటే ఆ లంచాల పరిస్థితి చాలా వరకు తగ్గించుకుంటూ రావడం వల్ల. ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు కూడా తగ్గిస్తే అయ్యో చైనా డెవలప్ అవుతుంది, జపాన్ డెవలప్ అవుతుంది, సౌత్ ఆఫ్రికా కూడా డెవలప్ అయిపోతుంది, దట్ కంట్రీ ఈస్ డెవలపింగ్, దిస్ కంట్రీ ఈస్ డెవలపింగ్, వై ఇండియా ఈస్ నాట్ డెవలపింగ్? వై? బికాస్ చైనాలో బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేయట్లేదు, చైనాలో టెర్రరిజం ఎవరు చేయట్లేదు, చైనాలో తన ఓన్ దేశపు శత్రువులు ఎవరు లేరు, చైనాలో ఒక డెవలప్మెంట్ చేస్తానంటే నో అని అడ్డుపడేటోళ్ళు లేరు, రాస్తారోకోలు చేసేటోళ్ళు లేరు, ప్రొటెస్టులు చేసేటోళ్ళు లేరు, ధర్నాలు చేసేటోళ్ళు లేరు, శవరాజకీయాలు చేసేటోళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. ఎలక్షన్ల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టేది కూడా చైనాలో లేదు. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ డెవలప్ అయితే ఇంత కరప్షన్లో ఉన్న దేశాన్ని అట్లీస్ట్ ఈ పొజిషన్కైనా తీసుకొని రాగలిగారు అంటే అది 100కి 100% మోడీ క్రెడిబిలిటీ అని బల్ల కుదిరట్టు నేను రాసే ఇస్తాను. ఇది జార్ఖండ్లో ఇప్పుడు స్టూడెంట్స్ రాసి పట్టుకున్నారు, కానీ ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. మొన్నే నా ఫ్రెండ్స్ చెప్పారు, దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత ఎలాగో వాళ్ళు దోచుకుంటున్నారు, మాకు దోచుకునే అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళ కుటుంబమే దోచుకునేది, అమ్మో అంత కష్టమవుతుంది అని చెప్తున్నారు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో దోపిడీ జరుగుతుందా లేదా? నేను రీసెంట్గా ఒక షార్ట్ పెట్టాను కదా, ఏంటి అంటే ప్రతి చిన్న ప్రభుత్వ అధికారి ఉద్యోగాలను పీకి వాళ్ళ దగ్గర ఎంక్వైరీలు చేసి డబ్బులు లాగండి, అప్పుడు పెద్ద చేపలు బయటకు వస్తాయి. చిన్న చేపల దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతుంటే ఆ లింకును కొట్టుకొని పెద్ద చేపను లాగితే మీరు ఐఏఎస్లను లాగండి, ఐపీఎస్లు లాగండి, ఎంఆర్ఓలను లాగండి, ఇంకా ఇట్లా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటారు కదా అందరినీ లాగండి, కోట్ల రూపాయలు వస్తుంది. ఎవరి డబ్బు అది? ప్రజలు సొమ్ము. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? డెవలప్ చేయమని ఇచ్చారు. మరి ఏంటి చేస్తున్నారు, ఏంటి చేయరు? నేను బీజేపీలో ఉన్నా, నా ఛానల్ ఫాలో అయ్యే మీ అందరికీ తెలుసు. కాబట్టి నా దగ్గరికి చాలా మంది రాకపోయినా కొంతమంది నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, నువ్వు బీజేపీలో ఉన్నావు కదా, ఏదైనా ప్రాజెక్ట్ చేయించవచ్చు కదా, నేను ఇంత లంచం ఇస్తాను, సో ఒకసారి ప్రాసెస్ కనుక్కోవాలి. మినిస్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దాన్ని సంతకం పెట్టే కలెక్టర్ వరకు ముందే డబ్బులు ఇచ్చేసేయాలి. కలెక్టర్కి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు, అవసరమైతే 1 కోటి కూడా ఇవ్వాల్సి వస్తుందంట. సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకుందాము, ఏదన్నా మంచి ప్రాజెక్ట్ చేద్దాము నా ఎన్జిఓ కోసం, నా ఎన్జిఓలో చాలా సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేయట్లేదు డబ్బు లేక అంటే దాన్ని కూడా ఓకే చేయడానికి కలెక్టరు, జాయింట్ కలెక్టరు సంతకం పెడితే ముందే డబ్బులు ఇచ్చేసేయాలంట. మనం లక్షల రూపాయలు అప్పుడే సంతకాలు పెడతారంట. ఇది సమాజంలో జరుగుతున్న మాట వాస్తవం. ఒక పేద ఇంటి నుంచి కలెక్టర్ అయిన వాడు రిటైర్ అయ్యే రోజు పేదగా ఎందుకు ఉండట్లేదు? ఎందుకు శాలరీ మీద మాత్రమే అతను సర్వైవ్ అవ్వట్లేదు? ఎందుకు అన్ని కోట్ల రూపాయల ఆస్తులు వస్తున్నాయి? ఎంతసేపు మనకు నచ్చని అపోజిషన్ పార్టీలను తిట్టడమే కాదు, ఆ కాంగ్రెస్ ప్రజలకు ఏం నేర్పించింది? ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో మేము తింటాం, మీరు తినండి, మేము తింటాం, అందరికీ పంచుతాం అంటే ప్రజలకు కాదు. అంటే ఒక 100 రూపాయలు ప్రభుత్వము ఏదైనా ప్రజలకు ఇస్తే అది ప్రజల దగ్గరికి చేరేసరికి రూపాయ అంతే అవుతుంది. ఇప్పుడు అలాంటిది ఓల్డ్ ఏజ్ పీపుల్ పెన్షన్ల దగ్గర నుంచి విలేజ్ సర్పంచ్కి అక్కడ డెవలప్మెంట్ వరకు వాళ్ళ ఓన్ అకౌంట్స్లోనే డబ్బులు పడేలాగా చేసింది మోడీ గవర్నమెంట్. ఇదంతా ట్రాన్స్పరెన్సీ తీసుకొని రాబట్టే వాటి మీద మిగిలిన డబ్బులు అట్ ద సేమ్ టైం ట్యాక్సుల వల్ల మిగిలిన డబ్బులతో మన దేశంలో సొంత రాకెట్లు ఎగరేసుకోగలుగుతున్నాము, అండ్ ఇస్రో డెవలప్ చేసుకోగలుగుతున్నాము, యుద్ధ విమానాలు తయారు చేసుకోగలుగుతున్నాము. మన ఆపరేషన్ సింధూర్ టైంలో సుదర్శన్ చక్రం ఉండబట్టి భారతదేశంలో ప్రజలు బతికిపోయారు, లేకపోతే ఎన్ని 100 మంది 1,00,000 మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. అసలు ఈ కరప్షన్నే మొత్తం ప్రభుత్వ
ఆఫీసుల మీద దాడి చేస్తే, కానీ ఒక బీజేపీ కాదు ఏ ప్రభుత్వము దాడులు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకును పోగొట్టుకోలేరు. ఎందుకంటే సిస్టమ్ కరప్టెడ్. ఏం కరప్ట్ అయింది? పాలిటిషియన్స్ కాదు, సిస్టమ్ గాట్ కరప్టెడ్. ఆ సిస్టంలో ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం నుంచి వచ్చింది. ఆ రాజ్యాంగాన్ని మారుస్తామంటే కొంపలు అంటుకుపోయినట్టు. మనకు డెవలప్మెంట్ కావాలి, కానీ మనం పాత చింతకాయ పచ్చడే ఉండాలి. మళ్ళీ మనం సెల్ ఫోన్లు వాడతాం, ఇంటర్నెట్లు వాడతాం. వై కాంట్ యూ లివ్ విత్ ద ల్యాండ్ లైన్ ఫోన్స్? నో హైయెస్ట్ టెక్నాలజీ కావాలి, కానీ రాజ్యాంగం మార్చకూడదు. రాజ్యాంగం మారిస్తేనే కదా సిస్టమ్ని సరి చేసుకోగలిగే అవకాశాలు వస్తాయి. అందరూ ఫిల్టర్ అవుతారు. ఎంతసేపు యంగ్స్టర్స్ రావాలి, యంగ్స్టర్స్ బాగా మాట్లాడితే యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి. మరి నేను వస్తే నన్ను ఎందుకు బూతులు తిడుతున్నారు? యువర్ అన్పడ్ అంటారు. నేను అన్పడ్ అని ఎవరు చెప్పారు? ఐఎమ్ డన్ మై డబుల్ మాస్టర్స్. మా నాన్న ఒక చిన్న సాధారణ రైల్వే ఉద్యోగి. ఇది కూడా నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఈ రిజర్వేషన్ల కారణంగా మా కర్మకు, మా దరిద్రానికి మేము అడగలేదు దేవుణ్ణి. మేము ఓసీలకు పుట్టాల్సి వచ్చి ఓసీ సర్టిఫికేట్ ఉండడం వల్ల మా నాన్న జీవితాంతం 3rd గ్రేడ్ ఎంప్లాయీగానే చేసి 10,000 12,000 జీతమే ఆయనకు లైఫ్ టైం వచ్చింది. ఆ జీతంతో బతికిన వాళ్ళం మేము. సో మాకు తెలుసు ఆ కష్టాలు ఏంటో. సో అది ఫ్రెండ్స్, టాపిక్ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయింది. నాకు కోపం వస్తే నిజాలు బయటకు వస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో నాకు పార్టీ ఇన్స్ట్రక్షన్ చేసింది. ఒకసారి ఆర్ఎస్ఎస్ పెద్ద ఆయన్ని కలిస్తే ఆయన ఇన్స్ట్రక్ట్ చేసింది, జీవితంలో నువ్వు ఎప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడొద్దంటే. ఐ పర్సనల్లీ సఫర్డ్. మా కుటుంబం సఫర్ అయింది రిజర్వేషన్ల వల్ల. మా నాన్నకు జీవిత కాలంలో అసలు ఒక చిన్న ప్రమోషన్ రాలా, ఒక 4 రూపాయలు డబ్బులు పెంచలేదు. కష్టాలు పడి పెరిగినాం మేము. బట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్, చాలామంది ఆర్ఎస్ఎస్ అంటే ద్వేషం అంటారు. కాదు, దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ రిజర్వేషన్. పార్టీలో పనిచేసే వివిధ క్షేత్రాల వరకు ఇన్స్ట్రక్షన్స్ నెవర్ టాక్ అబౌట్ రిజర్వేషన్స్. దే దెమ్సెల్వ్స్ రియలైజ్ వాళ్ళంతట వాళ్ళే వీఆర్ వెరీ మచ్ టాలెంటెడ్, అందుకని వాళ్ళే రిజర్వేషన్లు వదిలేస్తారు తప్ప మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. నౌ దే ఆర్ బికమింగ్ మోర్ నాలెడ్జబుల్ అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళే తెలుసుకొని వాళ్ళే నో వీ డోంట్ వాంట్ ఆల్ దీస్ రిజర్వేషన్స్ అని వాళ్ళే వదిలేస్తారు. సీరియస్లీ మ్యాన్, కమ్ ఆన్. ఉద్దరకు వస్తే దోచుకునే వాళ్ళే తప్ప ఇంకెక్కడున్నారు? నేను మాట్లాడతాను. అసలు నాకు రిజర్వేషన్లు హిందువులకే వస్తాయన్న సంగతి లిటరల్లీ నేను పాలిటిక్స్లో జాయిన్ అయ్యే వరకు నాకు తెలియదు. రిజర్వేషన్లు క్రిస్టియన్లకు వస్తాయి అనుకునేదాన్ని. ఎందుకంటే నేను రైల్వే క్వార్టర్స్లో పెరిగా. రైల్వే క్వార్టర్స్లో మొత్తం ప్రమోషన్లు, ఉద్యోగాలు క్రిస్టియన్లకే వచ్చేవి. మా అమ్మకి నాన్నకి ఇప్పటికీ అనుకుంటారు క్రిస్టియన్లకే రిజర్వేషన్లు వర్తిస్తాయని. వాళ్ళకి తెలియదు, ఇప్పటికీ తెలియదు వాళ్ళకి హిందువులలోనే రిజర్వేషన్లు ఉంటాయి అన్న సంగతి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ అబౌట్ జార్ఖండ్ స్టూడెంట్స్ రివీల్డ్. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఇలాంటి కరప్షన్ జరుగుతుందని వాళ్ళ స్టూడెంట్స్ చాలా నిజాయితీగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దెర్ ఇస్ నో యాంటీ నేషనల్ స్లోగన్స్, దెర్ ఇస్ నో యాంటీ హిందూ, అలాగే నో ఫారెన్ ఫండింగ్. అండ్ రాహుల్ గాంధీని కూడా వాళ్ళు చాలా డీసెంట్గా క్వశ్చన్ చేస్తున్నారు. దాట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. మీరు జంతర్ మంతర్ బ్యాచ్ కాదు, వాళ్ళు జార్ఖండ్ స్టూడెంట్స్. ఐ రియలీ అప్రిషియేట్. అండ్ మీ అందరూ కూడా వాళ్ళకి థమ్స్ అప్ చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం.